ఏమమ్మా చెప్పు మామా. రేపు హైదరాబాద్ పోతానా పవర్ బ్యాంక్ అమ్మా సెల్ ఎక్కువ చూస్తాను కదా ఫోన్ వదిలిపెట్టండి మేడం గారండి పిల్లలు ఏమైపోయినా పర్వాలేదు ఛార్జింగ్ అయిపోతా పవర్ బ్యాంక్ కావాలా ఓకే మరి అట్లయితే ఇద్దాం. ఎప్పుడు తయారు చేసినాము అసలు నేను చూడలేదు ఇది ఇంకా ఈ పొద్దు తయారు చేసిన యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా. టైంలో పెట్టినప్పుడు కంపల్సరీ చూడు. రెండు మామా నువ్వు బాగా థ్యాంక్స్ మామా. ఇది హ్యాపీ జర్నీ. థ్యాంక్స్ మామా. గర్ల్ ఫ్రెండ్కి హాయ్ చెప్పాను చెప్పు. చెప్పాను చెప్పు. వీడియో స్టార్ట్ చేద్దామా? సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. గైస్ చూసారు కదా, ఆ పవర్ బ్యాంక్ అయితే మనం క్లియర్గా తయారు చేయబోయే వీడియో ఇదే అనమాట. అండ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి, ఎందుకంటే దాని ద్వారా అనమాట మీరు ఏ విధంగా ఇవ్వాలో తెలుస్తుంది. పవర్ బ్యాంక్ వచ్చేసి 15,000 mAh గైస్. ఈ పవర్ బ్యాంక్ 15,000 mAh దగ్గర ఒక సింపుల్గా అయితే ఒక 2 మొబైల్స్కి అయితే సింపుల్గా ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ విత్ డిస్ప్లే అనమాట. దీనివల్ల ఏమిటంటే చూడండి, మీకు చూపిస్తాను. ఇక్కడ వేరే దానికి ఛార్జింగ్ పెట్టాను అనమాట. ఇక్కడ 100 చూడండి ఎంత ఉంది. దీంట్లో ఛార్జింగ్ 27 ఉందన్నమాట. మీకు నేను ఫ్రంట్ కవర్ కాబట్టి మీకు రివర్స్ చూపిస్తుంది. 27% దీంట్లో ఛార్జింగ్ ఉంది. అండ్ వేరే దానికి ఛార్జింగ్ పెట్టాను. ఈ వీడియోలో మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూసి అండ్ వీడియోకి 200 లైక్స్ అయితే టార్గెట్ ఇచ్చాను. కంపల్సరీ 200 లైక్స్ కంప్లీట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియోస్. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు. అలాగే పక్కనున్న బెల్ నోటిఫికేషన్ కూడా కొట్టేయండి. కొట్టేయడం వల్ల ఏమవుతుందంటే ఆల్ లైక్ కన్వర్ట్ అవుతుంది అండ్ మీకు నోటిఫికేషన్లు కూడా వచ్చేస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా గైస్. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ నచ్చుతాయి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అంటే ఎలక్ట్రికల్ పరంగా ఎటువంటి వీడియోస్ నచ్చుతాయి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎందుకంటే చాలామంది వ్యూవర్స్ అయితే కానీ వాళ్ళకు నచ్చుతాయో లేదో తెలియదు అనమాట. అందుకోసం కొన్ని మీకు నచ్చినట్టు కూడా వీడియోస్ అయితే చేద్దాము. వీలైనంత వరకు నేను ట్రై చేస్తాను. మీకు కమెంట్ చేస్తే దాన్ని బట్టి నేను చూసి నెక్స్ట్ టైం నుంచి ట్రై చేస్తాను అనమాట. కంపల్సరీ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో తయారు చేద్దాం పదండి. సో గైస్, పవర్ బ్యాంక్ షేప్ అయితే ఒక మెజర్ తీసుకొని ఉంటారు కదా, ఆ షేప్ని అయితే పీవీసీ షీట్లను కట్ చేసి పెట్టుకోండి. అండ్ దానికి సైడ్ స్ట్రిప్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ స్ట్రిప్స్ని అయితే మనం ఫోల్డ్ చేసి నీట్గా మనం అంటించుకోవాలన్నమాట. అది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. చూడండి, నేను పర్ఫెక్ట్ షేప్ అయితే ఈ విధంగా వచ్చింది. అండ్ సైడ్లకు చూడండి ఈ విధంగా స్ట్రిప్ అంటించాను. అండ్ ఒక పవర్ బ్యాంక్ షేప్ కూడా ముందర కట్ చేసి పెట్టాను అనమాట. టోటల్గా ఈ విధంగా ఉందన్నమాట షీట్ కూడా వచ్చేసి. అండ్ ఇప్పుడైతే మనం దీనికి పెయింట్ అయితే వేద్దాం గైస్. ఎందుకంటే కొద్దిగా మనకు మంచి కలర్ కనిపించాలి కాబట్టి ప్రొఫెషనల్గా బ్లూ కలర్ స్ప్రే పెయింట్ అయితే వేసాను అనమాట. నాకైతే చాలా బాగుంది అండ్ కలర్ కూడా బాగా నచ్చింది. సూపర్గా ఉంటుంది అనమాట పవర్ బ్యాంకు. అండ్ 3.7 volts లిథియం అండ్ బ్యాటరీస్ అయితే యూజ్ చేయండి. నేను 2500 mAh బ్యాటరీలు అయితే కనుక యూజ్ చేశాను అనమాట. టోటల్ 6 బ్యాటరీస్ యూజ్ చేశాను. అండ్ ఒక పాజిటివ్ నెగిటివ్ వైర్స్ అయితే తీసుకోండి. ప్యారలల్ కనెక్షన్ ఇచ్చేయండి. అందరికీ తెలిసిందే, మనం ప్యారలల్ కనెక్షన్ జస్ట్ మనం కాపర్ వైర్లు అయితే సాల్వింగ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను అనమాట. చూడండి, వీడియోలో ఎక్కువ ల్యాగ్ కాకుండా నేను స్పీడ్ అయితే చేస్తున్నాను. చాలా జాగ్రత్తగా అయితే చేయండి. మళ్ళీ మనం పవర్ బ్యాంక్ అయితే కనెక్షన్లు ఊడిపోకుండా, మనం ప్రతిసారి పవర్ బ్యాంక్ ఊడిపోకుండా ఇప్పుడైతే నీట్గా చేసుకోవాలన్నమాట. ఒక సైడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు నెగిటివ్ సైడ్ అనమాట. నెగిటివ్ సైడ్ కూడా వైర్లు అయితే సాల్వింగ్ చేసేసాను. సింపుల్గా అదంతా చూపలేదు. అండ్ ఒక ప్లాస్టర్ వేయండి, ఎందుకంటే కానీ అర్థం కాకుండా. ఎవరైనా అంటారు లోపల అర్థం అయ్యేకి ఏముంటుంది, వేస్తున్నాను అనమాట. ఎందుకంటే లీడ్స్ ఒకవేళ విడిపోయినా కూడా దానికి అతుక్కొని ఉంటాయి. ఫ్యూచర్లో ఎప్పుడైనా లీడ్స్ కట్ అయినా కూడా దానికి అతుక్కొని ఉంటాయి అనమాట. అండ్ ఇప్పుడైతే నేను టేపు ఫుల్గా వేసేసాను. ఇప్పుడు ఆ పేపర్స్ని అదే విధంగా గట్టిగా అంటించేసేయండి, మళ్ళీ ఊడిపోకుండా. ఆ వైర్లు కూడా అయితే కన్నా స్ట్రాంగ్గా ఉంటాయి ఆ విధంగా వేస్తే. కంప్లీట్గా ఇప్పుడు మనం దీంట్లో ఎంత వోల్టేజ్ ఉందో ప్రజెంట్ చెక్ చేద్దాము. మీటర్లో వచ్చేసి డీసీ వోల్టేజ్లో 20 పెట్టుకోండి. మనకు ఇది 20 లోపే వస్తుంది కాబట్టి వోల్టేజ్ మీకు కనిపించట్లేదు అనమాట. నేను పైకి ఎత్తుతాను వచ్చేసి మీకు ఇప్పుడు ఈ విధంగా అనిపిస్తుంది. 3 volts 4.3 ఉందన్నమాట దీంట్లో బ్యాకప్. అండ్ పవర్ బ్యాంక్ బోర్డ్ అయితే తీసుకోండి విత్ డిస్ప్లే. అది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు పర్చేస్ చేసి తయారు చేసుకోండి. అండ్ నేను దగ్గర కరెక్ట్గా అంటించేసాను అనమాట. ఏకంగా నేను అది అంటించేటప్పుడు మీకు వీడియో తీయడం మర్చిపోయాను అనమాట. అందుకోసమే ఇప్పుడు నేను మళ్ళీ ఆన్ చేశాను. అండ్ 2 holes వేసాము కదా, ఒక హోల్ వచ్చేసి ఒక లైట్ సపరేట్కి. అంటే పర్ఫెక్ట్గా మనము పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాము. బట్ ఎందుకంటే నేను కొద్ది గ్యాప్ పెట్టాను అనమాట, ఎందుకైనా మంచిదని. అందుకే వైర్లు యాడ్ చేస్తున్నాను, పాజిటివ్ పాజిటివ్ నెగిటివ్ నెగిటివ్ అనమాట. అండ్ ఇప్పుడు కూడా ఇది చాలా సింపుల్ కనెక్షన్, బట్ కొద్దిగా జాగ్రత్తగా చేయండి. మనకు ఇక్కడ అన్నీ మళ్ళీ ఊడిపికే పని లేకుండా నీట్గా అంటించేసుకోండి ఫేక్ ఇచ్చేసి.
అండ్ ఇప్పుడు చూడండి, నేను ఈ సైడ్ క్లాంప్స్ అనమాట ఇవి. కరెక్ట్గా దానిపైన స్ట్రిప్ పట్టడం కోసం నేను ఆ పీవీసీ షీట్లు అయితే క్లాంపులు వేసాను. అండ్ బోర్డులో ఉన్న నెగిటివ్ వేరు సాల్వింగ్ చేసేయండి అండ్ పాజిటివ్ వేరు సాల్వింగ్ చేసేయండి. దాంట్లో టర్మినల్స్ చూపిస్తారు. అండ్ ఇప్పుడు వచ్చేసి మన పవర్ బ్యాంక్ అయితే కరెక్ట్గా రెడీ అయిపోయింది అనమాట. చూడండి, ఆన్ చేస్తున్నాను. చూడండి, బ్యాటరీలో అయితే ఇక్కడ డిస్ప్లేలో వచ్చేసి 13% ఉందని ఛార్జింగ్ అయితే చూపిస్తుంది అనమాట. అండ్ ఇప్పుడైతే పర్ఫెక్ట్గా ఓకే, అంతా వర్క్ అవుతుంది. అండ్ ఇప్పుడు నీట్గా ఉందన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనం దీనిపైన బిగించేద్దాం గైస్. ఆ పైన ఉన్న ఎక్స్ట్రా షీట్ని తీసుకొని, అది కూడా కరెక్ట్ మెజర్ తీసుకున్నాం కాబట్టి సింపుల్గా అయితే మనం ఫిట్ అవుతుంది. అండ్ దానిపైన ఒక బాక్స్ షేప్ అయితే హోల్ వేయండి డిస్ప్లే కోసం. సో గైస్, ఇప్పుడైతే నేను పూర్తిగా అంటించేసాను. అండ్ ఇప్పుడైతే టెస్ట్ చేద్దాము. ఒక నార్మల్ యూఎస్బి వైర్ అయితే తీసుకున్నాను, అంటే మనం మొబైల్ ఛార్జ్ చేసుకునే వైర్ అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి నా దగ్గర ఉన్న ఇంకో మొబైల్కి అయితే ఛార్జ్ చేసి చూపిస్తాను. చూడండి, నేను మొబైల్ కనెక్ట్ చేస్తున్నాను. అండ్ చూడండి గైస్, బోర్డులో ఆల్రెడీ లైట్ అయితే వెలిగిందనమాట. అండ్ మొబైల్లో కూడా ఛార్జింగ్ సింబల్ చూపిస్తుంది. అండ్ దీంట్లో వచ్చేసి 27% ఉందన్నమాట. అందుకే చూడండి చూపిస్తుంది. సో గైస్, చూస్తాను కదా, మన మొబైల్లో కూడా ఇండికేషన్ అయితే చూపిస్తుంది అనమాట. 95% ఛార్జింగ్ అయితే ఉంది. అండ్ పర్ఫెక్ట్ ఓకే అనమాట. సో గైస్, చూసారు కదా వీడియో. మీకు ఎలాంటి వీడియోస్ నచ్చితే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ వీడియో కూడా ఎలాగుందో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లోగోని ట్యాప్ చేసి. అండ్ ప్రీవియస్ వీడియోస్ చూసి ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ సీ ఇన్ ద వీడియో. బాయ్.